హలో అందరికీ. సో ఇవాళ నేను గ్రోసరీ షాపింగ్ వెళ్తున్నా. ఇట్స్ వీకెండ్ అండ్ నేనైతే క్రోసాన్ తినాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అండ్ ఐ డిడ్ంట్ గెట్ ఎ టైమ్ టు గో అవుట్ అండ్ గెట్ ఇట్. అండ్ ఆఫీస్ దగ్గర కూడా ఎక్కడ దొరకలేదు. సో లెట్స్ గెట్ వన్ క్రోసాన్. అండ్ ఒక్కటని చెప్పాను కానీ ఒక 2-3 తీసుకొచ్చేసాను. అది ఏంటో కానీ ఇక్కడికి వచ్చాక క్రోసాన్స్ చాలా అంటే చాలా తింటున్నా. అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 వీక్స్ తింటున్నా. And that's love kada. And it's not even flavored, I'm just liking the plain ones. ఇంకా ఇంటికి వచ్చే వరకు కూడా ఆగలేక కార్లోనే తినేసాను అనమాట. సో ఇట్స్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ వీడియోలో నేను రోజ్మెరీ వాటర్ గురించి చెప్తున్నా. లైక్ రీసెంట్లీ నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఐ థాట్ లెట్స్ ట్రై రోజ్మెరీ వాటర్ ఫర్ హెయిర్ అని. ఎవ్రీడే నైట్ స్ప్రే చేసి మసాజ్ చేసి పడుకొనిస్తాను. అండ్ ఇట్స్ నాట్ లైక్ యూ నీడ్ టు డూ హెయిర్ వాష్ ఆఫ్టర్ ఎవ్రీ టైమ్ యూజింగ్ ఇట్. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ వాటర్ తీసుకొని అరౌండ్ ఒక 40 to 50 grams ఆఫ్ రోజ్మెరీ లీవ్స్ వేసేసాను. అండ్ ఆ స్టెమ్స్ కూడా వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేశాను. ఈ 1.5 లీటర్ వాటర్ ఉంటుంది కదా, అది లైక్ ఇట్ షుడ్ కమ్ అరౌండ్ 350 to 400 ml ఆఫ్ వాటర్. అంతగా లైక్ తగ్గిపోవాలి. అండ్ ఆ స్లో ఫ్లేమ్ బాయిల్ అవుతున్నందుకు మీకు ఆ కలర్ కూడా యూ కెన్ సీ ద చేంజింగ్. ఒకలాగా లైట్ గ్రీన్ నుంచి ఎల్లో అండ్ దెన్ ఇట్ ఫైనలీ ఇట్ గోస్ టు burgundy color once we turn off the stove when it reaches to 400 ml of water. సో ఇప్పుడు చూపించేది అదే అనమాట. లైక్ ఈ కలర్ వచ్చాక మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లోకి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఐ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ. నేను ఒక 2 weeks నుంచి యూస్ చేస్తున్నా. అండ్ మై హెయిర్ ఫాల్ రియలీ రెడ్యూస్ అండ్ మై హెయిర్ ఈజ్ హెల్తీ నౌ. నేను ఇలా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అలానే లైక్ వాటర్ పోసుకున్నాను. ఈ ఫిల్టర్ చేయకున్నా కూడా పర్లే, ఏ లీవ్స్ ఏం వెళ్ళవు బాటిల్లోకి. ఇట్ బికాస్ అదంతా కింద సెటిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి. లేదంటే మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ బాటిల్లో లైక్ కోల్డ్ అయ్యాక ఫుల్ ఈ బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. ఐ థింక్ ఒక్కసారి చేసుకుంటే మీకు అట్లీస్ట్ 10 days వరకు వస్తుంది ఈ వాటర్. అండ్ దెన్ నేను ఫస్ట్ వచ్చి హెయిర్ అంతా డీటాంగిల్ చేసుకొని మంచిగా అండ్ దెన్ పార్టిషన్ చేసుకొని స్ప్రే చేసి ఒక్కొక్కసారి స్ప్రే చేసినప్పుడల్లా లైక్ ఐమ్ జస్ట్ మసాజింగ్ దట్ పార్ట్ మెయిన్లీ స్కాల్ప్ రీజన్కి. అండ్ దెన్ లీవింగ్ ఇట్ ఆఫ్టర్ లైక్ స్ప్రేయింగ్ ఇట్ ఫర్ హోల్ ఆఫ్ మై స్కాల్ప్ అండ్ మసాజింగ్. నేను ఒక బ్రైడ్ వేసేస్తాను అండ్ లీవ్ ఇట్. అండ్ మీకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్ విల్ బీ లైక్ యువర్ హెయిర్ విల్ బీ న్యాచురల్. లైక్ ఆఫ్టర్ షాంపూయింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇట్స్ నాట్ ఆయిలీ ఆర్ సంథింగ్. అండ్ మీరు నార్మల్గానే ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ దట్ యూ నీడ్ టు టేక్ ఏ షవర్ ఆఫ్టర్ యూజింగ్ దిస్. నేనైతే నైట్ ఎవ్రీడే ఈవినింగ్ స్ప్రే చేస్తున్నాను అండ్ ఐఎమ్ లీవింగ్ ఇట్. అండ్ 3 days వన్స్ నేను హెయిర్ వాష్ చేస్తున్నా. అండ్ ఐ కెన్ సీ ఏ గుడ్ రిజల్ట్. అండ్ మై హెయిర్ ఫాల్ కూడా చాలా అంటే చాలా తగ్గింది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. హ్యాపీ టు హెల్ప్. సో మీలో ఎంతమంది హెయిర్ ఫాల్కి ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మీ? అండ్ ఇంకొక సొల్యూషన్ వచ్చి రాదర్ దెన్ దిస్ రోజ్మెరీ స్ప్రే, మీరు రోజ్మెరీ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ మిక్స్ ఇట్ ఇన్ టు యువర్ రెగ్యులర్ ఆయిల్ అండ్ యూజ్ యాజ్ వెల్. అదొక సొల్యూషన్. బట్ ఐదర్ వే ఇట్ వర్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో నేను మీకు ఓవర్ నైట్ ఓట్స్ చూపిస్తున్నాను వితౌట్ ఎనీ స్వీట్నర్ ఆర్ షుగర్ ఆర్ ఎనీథింగ్. దీంట్లో అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇట్స్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది పర్ డే. అంటే చాలా బెస్ట్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 25 grams ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నా. 25 grams ఆఫ్ ఓట్స్కి 10 grams ఆఫ్ చియా సీడ్స్. ప్రతి ఒక్కటి నేను మెజర్ చేసే తీసుకుంటున్నాను. I don't want to overgo my calorie intake kuda for breakfast. So nenu 25 grams of oats and then 10 grams of chia seeds. ఈ రెండు నేను ఒక 50 ml ఆఫ్ వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. నేను ఇక్కడ మిల్క్ కూడా తీసుకోవట్లేదు. జస్ట్ విత్ వాటర్ మిక్స్ చేసేసి ఆ తర్వాత ఫర్ ద సేమ్ ఐఎమ్ యాడింగ్ లో ఫ్యాట్ గ్రీక్ యోగర్ట్. మీరు ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్స్ బెర్రీ తీసుకుంటున్నా. సో సచ్ దట్ నాకు ఏది అడిషనల్ స్వీట్నర్ ఏది వద్దు. ఇదే దీంట్లోనే స్వీట్ నాకు సెట్ అయిపోతుంది. మీరు ఏమన్నా ప్లెయిన్ యోగర్ట్ తీసుకుంటే కానీ లైక్ యూ కెన్ యాడ్ 1 spoon ఆఫ్ హనీ
ఆర్ ఎనీ అదర్ స్వీట్నర్స్ లైక్ మేపల్ సిరప్ ఆర్ సంథింగ్. యోగర్ట్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నా. అండ్ దెన్ ఐఎమ్ యాడింగ్ అరౌండ్ 10 grams ఆఫ్ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. మీరు వేరే ఏ నట్స్ అన్నా తీసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ ఇక్కడ. అండ్ టు ద సేమ్ నేను ఒక 50 grams ఆఫ్ మిక్స్ బెర్రీస్ తీసుకుంటున్నా ఫ్రోజన్వి. మీరు కావాలంటే మ్యాంగో, బనానా ఏదైనా స్వాప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఇది నైటే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి బెర్రీస్ కూడా వేసేసి ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్ ఈస్ ఫైన్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ బ్రేక్ఫాస్ట్. నేను ఇలానే లైక్ ఎవ్రీడే నైట్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి తీసుకువెళ్ళిపోతాను. అండ్ ఇట్స్ సచ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ వీఆర్ ఫుల్ ఫర్ ఎ లాంగర్ టైమ్. అండ్ ఇంకా ఈ అవుట్ఫిట్స్ వచ్చి ఈ వీక్ ఫిట్ చెక్స్ అనమాట ఆఫీస్కి. మండే ట్యూస్డే రికార్డ్ చేశాను అండ్ అగైన్ వెడ్నెస్డే మర్చిపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. లెట్ మీ నో వాట్ ఎల్స్ వీడియోస్ you want to see here or about New Zealand. Do comment for the links. Thank you for watching. Please subscribe and like my video. Thank you.